Hello. Very good afternoon to one and all. చూడండి, లాస్ట్ క్లాస్లో ఇంటిగ్రేషన్ అనే చాప్టర్ ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నాము. దాని కంటిన్యూషన్ పార్ట్ చూడండి. లాస్ట్ క్లాస్లో ఎస్పెషల్లీ నేను ఇంటిగ్రేషన్లో మెథడ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఎస్పెషల్లీ ఏం మెథడ్ గురించి మాట్లాడుతున్నానంటే బై పార్ట్స్. సో ఇంటగ్రల్ ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్ వచ్చి ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్, ఎక్స్ పవర్ 4 తీసుకున్నాను. ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ వచ్చి కాస్ ఏఎక్స్ తీసుకుంటున్నాను ఇంటూ డిఎక్స్. ఇది ఫస్ట్ క్వశ్చన్, ఇది సెకండ్ క్వశ్చన్, ఇది థర్డ్ క్వశ్చన్, ఇది ఫోర్త్ క్వశ్చన్. చూడండి, ఇంటగ్రల్ ఎక్స్ ఇంటూ కాస్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఈ విధంగా క్వశ్చన్ ఇస్తారు. అంటే నేను ప్రతిసారి ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. తర్వాత క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ అనగానే మీరు అర్థం చేసుకోవాలి. ఇంటగ్రల్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్. చూడండి, సో టోటల్ గా ఇక్కడ డిగ్రీ ఏమవుతుందంటే 2 సైన్స్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ప్లస్. సో ఫస్ట్ ప్లస్ సింబల్ తీసుకున్నాను. ఇక్కడ ఎక్స్ అనేది ఏమవుతుందంటే డిపి అవుతుంది, అంటే డిఫరెన్షియేటింగ్ పార్ట్. కాస్ ఏఎక్స్ అనేది ఏమవుతుందంటే ఇంటిగ్రేటింగ్ పార్ట్. సో ఫస్ట్ నేను డిపిని యాజ్ ఇట్ ఈస్ గా రాసుకున్నాను. కాస్ ఏఎక్స్ కి నైబర్ ఎవరు అంటే సైన్ ఏఎక్స్, తర్వాత సైన్ వచ్చి ప్లస్, ఎక్స్ కి డెరివేటివ్ వచ్చి 1, సైన్ ఏఎక్స్ కి నైబర్ వచ్చి కాస్ ఏఎక్స్. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏముందో గమనించండి, ఏ. అంటే ఫస్ట్ టర్మ్ ని మనము ఏతో డివైడ్ చేయాలి, సెకండ్ టర్మ్ ని మనము ఏ స్క్వేర్ తో డివైడ్ చేయాలి, ఆ తర్వాత సి అనే కాన్స్టెంట్ యాడ్ చేయాలి. ఇది క్లియరా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇంటగ్రల్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్. సో టోటల్ డిగ్రీ ఏమవుతుందంటే 3. సైన్స్ వచ్చి ఈ విధంగా ప్లస్ మైనస్ అని చెప్పి తీసుకోవాలి. సో ఫస్ట్ ప్లస్ సైన్ తీసుకున్నాను. ఇక్కడ డిఫరెన్షియేటింగ్ పార్ట్ ఎవరంటే ఎక్స్ స్క్వేర్, దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోవాలి. ఇక్కడ కాస్ ఏఎక్స్ కి నైబర్ రాయండి, సైన్ ఏఎక్స్, తర్వాత సైన్ వచ్చి ప్లస్, ఎక్స్ స్క్వేర్ కి డెరివేటివ్ వచ్చి 2x. ఇక్కడ ఉన్న సైన్ కి నైబర్ ఎవరు అంటే కాస్, తర్వాత సైన్ వచ్చి మైనస్, ఇక్కడ 2x కి డెరివేటివ్ వచ్చి 2, ఈ కాస్ కి నైబర్ ఎవరు అంటే సైన్. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏమవుతుందో చెక్ చేసుకోండి. ఏ అంటే సింపుల్ గా ఫస్ట్ టర్మ్ ని ఏతో డివైడ్ చేయాలి, సెకండ్ టర్మ్ ని ఏ స్క్వేర్ తో డివైడ్ చేయాలి, థర్డ్ టర్మ్ ని ఏ క్యూబ్ తో డివైడ్ చేయాలి. యాడ్ ద కాన్స్టెంట్ టు సి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇంటగ్రల్ ఎక్స్ క్యూబ్ ఇంటూ కాస్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్. టోటల్ గా డిగ్రీ వచ్చి 4. సైన్స్ ఈ విధంగా తీసుకోవాలి, ప్లస్ మైనస్. చూడండి, సో ఫస్ట్ వచ్చి ప్లస్ తీసుకున్నాను. ఇక డిఫరెన్షియేటింగ్ పార్ట్ వచ్చి ఎక్స్ క్యూబ్, దీనికి నైబర్ ఏమవుతుందంటే సైన్, తర్వాత సైన్ వచ్చి ప్లస్, దీనికి డెరివేటివ్ వచ్చి 3x స్క్వేర్, దీనికి నైబర్ వచ్చి కాస్, తర్వాత సైన్ వచ్చి మైనస్, దీనికి డెరివేటివ్ వచ్చి 6x, దీని నైబర్ వచ్చి సైన్, తర్వాత సైన్ వచ్చి మైనస్, దీని డెరివేటివ్ వచ్చి 6, దీనికి నైబర్ వచ్చి కాస్. ప్లస్ మైనస్. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏ కాబట్టి ఫస్ట్ టర్మ్ ని ఏతో డివైడ్ చేయండి, సెకండ్ టర్మ్ ని ఏ స్క్వేర్ తో, థర్డ్ టర్మ్ ని ఏ క్యూబ్ తో, లాస్ట్ టర్మ్ ని ఏ పవర్ 4 తో డివైడ్ చేసిన తర్వాత సి అనే కాన్స్టెంట్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఇంటగ్రల్ ఎక్స్ పవర్ 4 ఇంటూ కాస్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్. సో టోటల్ గా డిగ్రీ చెక్ చేసుకోండి
4 + 1 అంటే 5. 5 సైన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సైన్స్ ఈ విధంగా తీసుకోవాలి, ప్లస్ ప్లస్, మైనస్ మైనస్, ప్లస్. సో ఫస్ట్ పాజిటివ్ సైన్ రాస్తున్నాను. x⁴ ఇక్కడ డిఫరెన్షియేటింగ్ పార్ట్. దీనికి నైబర్ ఎవరు అంటే సైన్. తర్వాత సైన్ వచ్చి ప్లస్, దీని డెరివేటివ్ వచ్చి 4x³, దీని నైబర్ వచ్చి కాస్. తర్వాత సైన్ వచ్చి మైనస్, దీని డెరివేటివ్ వచ్చి 12x², దీని నైబర్ వచ్చి సైన్ ax. తర్వాత సైన్ మైనస్, దీని డెరివేటివ్ వచ్చి 24x, దీనికి నైబర్ వచ్చి కాస్. తర్వాత సైన్ వచ్చి ప్లస్, దీని డెరివేటివ్ వచ్చి 24, దీని నైబర్ వచ్చి సైన్. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏముందో చెక్ చేసుకోండి. ఏ కాబట్టి ఫస్ట్ టర్మ్ ని ఏతో, సెకండ్ టర్మ్ ని a²తో, థర్డ్ టర్మ్ ని a³ నెక్స్ట్ టర్మ్ ని a⁴తో, నెక్స్ట్ టర్మ్ ని a⁴తో డివైడ్ చేసిన తర్వాత సి అనే కాన్స్టెంట్ యాడ్ చేయాలి. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి క్వశ్చన్ మీకు ఈ విధంగా ఉంది. ఇంటగ్రల్ x² ఇంటూ cos 3x ఇంటూ dx. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఐడెంటిఫై ద డిగ్రీ. డిగ్రీ అని అనొచ్చు లేదా పవర్ అని చెప్పచ్చు. సో టోటల్ పవర్ కానీ టోటల్ డిగ్రీ ఏమవుతుందో చెక్ చేసుకోండి. 3. సో 3 సైన్స్ తీసుకోవాలి, ప్లస్ ప్లస్ మైనస్. సో ఫస్ట్ ప్లస్ రాయండి. ఇక్కడ x² అనేది ఏమవుతుందంటే డిపి, దాన్నే ఫస్ట్ రాసుకోవాలి. దీనికి నైబర్ ఎవరు అంటే సైన్. తర్వాత సైన్ వచ్చి ప్లస్, x² కి డెరివేటివ్ వచ్చి 2x, దీనికి నైబర్ వచ్చి కాస్. తర్వాత సైన్ వచ్చి మైనస్, దీనికి డెరివేటివ్ వచ్చి 2, దీనికి నైబర్ ఏమవుతుందంటే సైన్. బట్ ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏమవుతుందో చెక్ చేసుకోండి. 3. ఫస్ట్ టర్మ్ ని 3తో, సెకండ్ టర్మ్ వచ్చి 3² థర్డ్ టర్మ్ వచ్చి 3³ డివైడ్ చేసి యాడ్ ద కాన్స్టెంట్ టు సి. ఈ విధంగా ఎగ్జామినేషన్ లో మీరు సింగిల్ లైన్ షార్ట్ మెథడ్ లో రెస్పాండ్ అవ్వాలి. సింగిల్ లైన్ షార్ట్ మెథడ్ లో రెస్పాండ్ అవ్వాలి. చెక్ చేశారా? మీకు కూడా కరెక్ట్ అయి వచ్చిందా? ఒకసారి చెక్ చేయండి. చూడండి. సో ఇంటగ్రల్ log x into dx. ఇంటగ్రల్ log x into dx. ఇంటిగ్రేటింగ్ సింబల్ కి dx కి మధ్యలో ఉన్న ఈ పార్ట్ ని మనం ఏమంటాము అంటే ఇంటిగ్రాండ్ అంటాం. వాట్ వి కాల్ ఇంటిగ్రాండ్. ఓకేనా? If the integrand consists of any logarithmic function, if there is no second function, then unity will be taken as the second function. Unity అంటే 1. నేనేం చెప్పాను అర్థమైందా? ఇంటిగ్రేటింగ్ సింబల్ కి dx కి మధ్యలో ఉన్న ఈ పార్ట్ ని ఏమంటాము? ఇంటిగ్రాండ్. ఓకేనా? అక్కడున్న ఇంటిగ్రాండ్ వచ్చి లాగర్థమిక్ ఫంక్షన్ ఇచ్చి సెకండ్ ఫంక్షన్ లేనప్పుడు మనము సెకండ్ ఫంక్షన్ ని 1 తీసుకొని ప్రొసీడ్ అవుతాము. ఇఫ్ ద ఇంటిగ్రాండ్ కన్సిస్ట్ ఆఫ్ ఎనీ లాగర్థమిక్ ఫంక్షన్, ఎనీ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్, or any one of the 3 forms under root of a² minus x² or under root of a² plus x² or under root of x² minus a². ఇంటిగ్రాండ్ అంటే మీకు ఫస్ట్ అర్థం అవ్వాలి. ఇంటిగ్రేటింగ్ సింబల్ కి dx కి మధ్యలో ఉన్న ఆ పార్ట్ ని మనం ఏమంటాము అంటే ఇంటిగ్రాండ్. ఇంటిగ్రాండ్ అనేది లాగర్థమిక్ ఫంక్షన్ లో ఉన్నప్పుడు గానీ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు గానీ ఆర్ ఎనీ వన్ ఆఫ్ ద 3 ఫార్మ్స్ అని చెప్పాను. సెకండ్ ఫంక్షన్ లేనప్పుడు
ఆ సెకండ్ ఫంక్షన్ ని యూనిటీగా తీసుకొని బై పార్ట్స్ అప్లై చేయాలి, అంటే ఆరో మెథడ్ చేయాలి. ఇది అర్థమైందా మీకు? చూడండి. సో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 1 ఇంటూ log x అని చెప్పి రాసుకోవాలి. log x కి ఇంటిగ్రేషన్ ఏంది అంటే ఇంటిగ్రేషన్ లో ఫార్ములా లేదు. log x కి ఇంటిగ్రేషన్ లో ఫార్ములా లేదు. 1/x కి ఇంటిగ్రేషన్ ఏంది? log mod x ప్లస్ సి. 1/x కి ఇంటిగ్రేషన్ ఏంది? log mod x ప్లస్ సి. బట్ log x కి ఇంటిగ్రేషన్ లో ఫార్ములా లేదు. x log x మైనస్ x అని చెప్పి తెప్పిస్తాను. x log x మైనస్ x అని చెప్పి తెప్పిస్తాను. అది ఎలా? బై పార్ట్స్. అంటే ఏ మెథడ్ అప్లై చేయాలి? యారో మెథడ్. సో ఇక్కడ సింపుల్ గా 1 తో మల్టిప్లై చేస్తే వాల్యూ అయితే చేంజ్ కాదు. ఇకపోతే ఇక్కడ ఐపీ ఎవరు అంటే వెరీ సింపుల్ 1. డిపి ఎవరంటే log x. డిపి ఎవరు? log x. బిలో ద డిపి యారో 1 కి ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ రాసుకోండి. 1 కి ఇంటిగ్రేషన్ ఎవరు? 1 ఇంటూ వేరియబుల్ అంటే 1 ఇంటూ ఎక్స్ అవుతుంది. అగైన్ యారో దీనికి డిఫరెంటేషన్ చేసి ఇక్కడ రాయండి. log x కి డెరివేటివ్ ఎవరు? 1/x. మొదటి యారో మీద ప్లస్, రెండో యారో మీద మైనస్ తీసుకోవాలి. నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ ని మల్టిప్లై చేస్తే x log x, లాస్ట్ 2 టర్మ్స్ ని మల్టిప్లై చేసి ఇంటిగ్రేట్ చేయాలి. మీరు మల్టిప్లై చేసేటప్పుడు x గెట్ క్యాన్సిల్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మిగిలింది 1. ఆ 1 కి ఇంటిగ్రేషన్ చేయాలి కాబట్టి ఇంటిగ్రేటింగ్ సింబల్ dx రాశాను. సో ఫైనల్ గా x log x అలాగే ఉంది. మైనస్ 1 కి ఇంటిగ్రేషన్ వచ్చి x, ఇంటిగ్రేషన్ అయిపోయింది కాబట్టి c అనే కాన్స్టెంట్ యాడ్ చేశాను. ఇది క్లియరా మీకు? ఇంటగ్రల్ ఆఫ్ log x dx అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఇది 4 మీద ఉండాలి. x log x మైనస్ x అనేది 4 మీద ఉండాలి. నోట్ చేస్తారా? ఇలాని నోట్ చేస్తే మనం ఎక్కడెక్కడ 1 తీసుకుంటాం అనేది కేసెస్ చెప్పేశాను. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, లాగర్థమిక్ ఫంక్షన్స్, 1 ఆఫ్ ద 3 ఫార్మ్స్ అని చెప్పాను. సెకండ్ ఫంక్షన్ లేదు అంటే 1 తీసుకొని ప్రొసీడ్ అవ్వాలి అని చెప్తున్నాను. చూడండి. ఇంటగ్రల్ log x తీసుకున్నాను, log స్క్వేర్ x తీసుకున్నాను, log క్యూబ్ x తీసుకుంటున్నాను, log పవర్ 4x తీసుకుంటున్నాను. సో అన్నిటికీ కామన్ గా dx రాసుకున్నాను. సో ఇది ఫస్ట్ క్వశ్చన్, ఇది సెకండ్ క్వశ్చన్, ఇది థర్డ్ క్వశ్చన్, ఇది ఫోర్త్ క్వశ్చన్. సింగిల్ లైన్ లో షార్ట్ మెథడ్. చూడండి. ఇంటగ్రల్ log x ఇంటూ dx అంటే ఇప్పుడే నేను ప్రూఫ్ తో సహా ఇచ్చాను. ఏమి ఇచ్చాను? x log x మైనస్ x ప్లస్ సి అని చెప్పి. ఎస్ ఆర్ నో? ఇచ్చానా? చూడండి. చూడండి. సో log x అనే ఫంక్షన్ ఇంటిగ్రాండ్ గా ఉన్నప్పుడు, సెకండ్ ఫంక్షన్ లేనప్పుడు సెకండ్ ఫంక్షన్ ని 1 గా తీసుకోవాలి అని చెప్పానా? సెకండ్ ఫంక్షన్ ఎలా తీసుకోవాలి? 1 గా తీసుకోవాలి అని చెప్పాను. ఆ 1 కి ఇంటిగ్రేషన్ చేసి కామన్ గా రాసుకోండి. ఆ 1 కి ఇంటిగ్రేషన్ చేసి కామన్ గా రాయండి. 1 కి ఇంటిగ్రేషన్ ఎవరు? x. విత్ రెస్పెక్ట్ టు x కాబట్టి x కామన్ గా రాయండి. దీన్ని మీరు x గా ట్రీట్ చేసుకోండి. దీన్ని మీరు x అనుకోవాలి. ఏమనుకోవాలి? x అనుకోవాలి. దీన్ని x అనుకుంటే ఒకసారి రాయండి x ని. x కి డెరివేటివ్ ఏమవుతుందంటే 1. ఆల్టర్నేట్ సైన్స్ తీసుకోండి. యాడ్ ద కాన్స్టెంట్ టు c. ఇదేనా?
ఇదేనా ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ సి? ఇది కాంపిటేటివ్ అప్రోచ్. సెకండ్ క్వశ్చన్ చూడండి, యూ విల్ అండర్స్టాండ్. లాగ్ స్క్వేర్ ఎక్స్, ఇంకా సెకండ్ ఫంక్షన్ లేదు అక్కడ. ఏం తీసుకోవాలి? 1 తీసుకోవాలి. ఆ 1కి ఇంటిగ్రేషన్ చేయండి. 1కి ఇంటిగ్రేషన్ ఎవరు? ఎక్స్. దాన్ని కామన్ గా రాసుకోమని చెప్పాను. ఆ తర్వాత దీన్ని ఎక్స్ గా ట్రీట్ చేయమని చెప్పాను. దీన్ని ఎక్స్ గా ట్రీట్ చేస్తే అప్పుడు ఇది ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ అలాగే రాయండి. ఇది ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ కి డెరివేటివ్ ఏమవుతుంది అంటే 2x. ఎక్స్ స్క్వేర్ కి డెరివేటివ్ ఏమవుతుంది? 2x. 2x కి డెరివేటివ్ ఏమవుతుంది అంటే 2. ఆల్టర్నేట్ సైన్స్ తీసుకోండి, ప్లస్ మైనస్ ప్లస్. ఇది మీకు అర్థమైందా? ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి చాట్ బాక్స్. వెరీ గుడ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ ఫంక్షన్ లేదు కాబట్టి సింపుల్ గా 1 అనుకోవాలి. ఆ 1కి ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే ఎక్స్. దాన్ని కామన్ గా రాసుకోవాలి. సో దీన్ని సింపుల్ గా ఎక్స్ అనుకుంటే ఎక్స్ క్యూబ్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ అనుకున్నారు కాబట్టి ఎక్స్ స్క్వేర్ అయింది. ఇక్కడ ఎక్స్ అనుకున్నారు కాబట్టి ఎక్స్ స్క్వేర్ అయింది. దీన్ని సింపుల్ గా లాగ్ ఎక్స్ అని మీరు ఎక్స్ అనుకుంటే ఇది ఎక్స్ క్యూబ్ అవుతుంది. సో ఫస్ట్ ఎక్స్ క్యూబ్ ని అలాగే రాయండి. ఎక్స్ క్యూబ్ గానే ట్రీట్ చేయాలి. ఎక్స్ క్యూబ్ కి డిఫరెంటియేషన్ ఎవరు? 3x స్క్వేర్ కదా. 3x స్క్వేర్ కి డెరివేటివ్ ఎవరు? 6x కదా. 6x కి డెరివేటివ్ ఎవరు? 6 కదా. ఈ విధంగా రాసుకోవాలి. ఆల్టర్నేట్ సైన్స్, ఫస్ట్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. దట్స్ ఆల్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. దెర్ ఇస్ నో సెకండ్ ఫంక్షన్. యూనిటీ తీసుకోవాలి. ఆ 1కి ఇంటిగ్రేషన్ ఎవరు? ఎక్స్. దాన్ని కామన్ గా రాయమని చెప్పాను. దీన్ని సింపుల్ గా మీరు ఎక్స్ అనుకుంటే ఎక్స్ పవర్ 4 అనే ఫామ్ లో చేంజ్ అవుతున్నది. లాగ్ ఎక్స్ అని మీరు ఎక్స్ అనుకుంటే ఎక్స్ పవర్ 4 అనే ఫామ్ లో చేంజ్ అవుతుంది. ఫస్ట్ ఎక్స్ పవర్ 4 అలాగే రాయండి. ఎక్స్ పవర్ 4 కి డెరివేటివ్ 4x క్యూబ్. 4x క్యూబ్ కి డెరివేటివ్ 12x స్క్వేర్. 12x స్క్వేర్ కి డెరివేటివ్ 24x. 24x కి డెరివేటివ్ 24. ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్, ఆ తర్వాత యాడ్ ద కాన్స్టెంట్ టు సి. హ్యావ్ యూ అండర్స్టూడ్? నోట్ చేస్తే ఐ విల్ కంటిన్యూ నెక్స్ట్. నెక్స్ట్ చూడండి. ఇంటగ్రల్ లాగ్ ఎక్స్ తీసుకున్నాను. ఇక్కడ లాగ్ స్క్వేర్ ఎక్స్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చి లాగ్ క్యూబ్ ఎక్స్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చి లాగ్ పవర్ 4x తీసుకున్నాను. ఒకవేళ సెకండ్ ఫంక్షన్ ఏది ఇవ్వడానికి అవకాశం ఉందో చూద్దాం. ఇంతకు ముందు డిస్కస్ చేశాం, దేర్ ఇస్ నో సెకండ్ ఫంక్షన్ అన్నప్పుడు యూనిటీ తీసుకోవాలి. ఒకవేళ దీనికి కాంబినేషన్ సెకండ్ ఫంక్షన్ ఏమి ఇవ్వడానికి అవకాశం ఉందంటే ఆల్జిబ్రిక్ ఫంక్షన్ ఇస్తాడు. అందుకే సింపుల్ గా ఎక్స్ పవర్ n అని చెప్పి తీసుకున్నాను. ఎక్స్ కావచ్చు, ఎక్స్ స్క్వేర్ కావచ్చు, ఎక్స్ క్యూబ్ కావచ్చు, సింపుల్ గా ఎక్స్ పవర్ n తీసుకున్నాను. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్? ఇంటగ్రల్ ఎక్స్ పవర్ n ఇంటూ లాగ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇది ఫస్ట్ క్వశ్చన్. సో లాగ్ ఎక్స్ అనేది డైరెక్ట్ గా నాట్ ఇంటగ్రబుల్.
log x is not directly integrable. log x కి ఇంటిగ్రేషన్ లో ఫార్ములా లేదు. బై పార్ట్స్ ఉపయోగించి కనుక్కుంటాం. దేనికి ఇంటిగ్రేషన్ లో ఫార్ములాస్ ఉన్నాయి, దేనికి లేవు అనేది రికగ్నైజ్ చేయాలి. సో log x అనేది కెనాట్ బి ఇంటిగ్రబుల్ డైరెక్ట్లీ. ఓకేనా? సో log x కి ఇంటిగ్రేషన్ లో ఫార్ములా లేదు కాబట్టి సింపుల్ గా దీన్ని మనము log x ని మనము dp గా తీసుకుంటాము. అప్పుడు ip ఏమవుతుంది అంటే సింపుల్ గా x పవర్ n. దీనికి సింగిల్ లైన్ లో షార్ట్ మెథడ్ చూడండి. ఇక్కడ ఇంటిగ్రేటింగ్ పార్ట్ ఎవరు? x పవర్ n. x పవర్ n ఇంటిగ్రేషన్ ఎవరు? x పవర్ n+1 బై n+1. SR జస్ట్ x పవర్ n+1 రాసి కామన్ తీసుకున్నాను. మైండ్ లో వచ్చి n+1 ఉంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని x అనుకుంటే x ని రాశాను. దేన్ని x అనుకోవాలి? log x ని మీరు ఏమనుకోవాలి? x అనుకోవాలి. x రాశాను. x కి డెరివేటివ్ ఎవరు? 1. ఆల్టర్నేట్ సైన్స్, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్. ఫస్ట్ టర్మ్ ని దేంతో డివైడ్ చేయాలి అంటే n+1 తో. సెకండ్ టర్మ్ ని దేంతో డివైడ్ చేయాలి అంటే n+1 హోల్ స్క్వేర్ తో. యాడ్ ద కాన్స్టెంట్ టు c. అర్థమైందా? సరే, సెకండ్ క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. వాట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్? చూడండి. ఇంటగ్రల్ x పవర్ n ఇంటూ log స్క్వేర్ x ఇంటూ dx. x పవర్ n అనేది ఏమవుతుందంటే ఇంటిగ్రేటింగ్ పార్ట్. ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది? డిఫరెన్షియేటింగ్ పార్ట్. కాకపోతే దీన్ని x అనుకుంటే అది x స్క్వేర్ గా చేంజ్ అయిపోయింది. x పవర్ n కి ఇంటిగ్రేషన్ వచ్చి x పవర్ n+1 బై n+1. ఆ బై n+1 అనేది మైండ్ లో పెట్టుకోండి, ఇక్కడ రాయొద్దు అంటున్నాను. దీన్ని సింపుల్ గా x స్క్వేర్ అనుకున్నారు. x స్క్వేర్ అంటే ఇక్కడ log స్క్వేర్ x. x స్క్వేర్ కి డెరివేటివ్ 2x. 2x కి డెరివేటివ్ 2. మీ మైండ్ లో x ఉండాలి, రాసేటప్పుడు log x రాయాలి. సైన్స్ చూడండి, ప్లస్ మైనస్ ప్లస్. ఫస్ట్ టర్మ్ ని దేంతో డివైడ్ చేయాలి? ఏదైతే నేను మైండ్ లో పెట్టుకోమని చెప్పాను కదా దాంతో మీరు డివైడ్ చేయాలి. అంటే ఫస్ట్ టర్మ్ కాబట్టి n+1. సెకండ్ టర్మ్ అయితే n+1 హోల్ స్క్వేర్. థర్డ్ టర్మ్ అయితే n+1 హోల్ క్యూబ్. ఇంటిగ్రేషన్ అయిపోయింది కాబట్టి c అనే కాన్స్టెంట్ యాడ్ చేశాను. హ్యావ్ యూ అండర్స్టూడ్? సరే, థర్డ్ క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటగ్రల్ x పవర్ n ఇంటూ log క్యూబ్ x ఇంటూ dx. సో ఇక్కడ x పవర్ n కి ఇంటిగ్రేషన్ చేయాలి. x పవర్ n+1 బై n+1. దీన్ని మైండ్ లో పెట్టుకోండి అని చెప్పాను. x పవర్ n+1 ని కామన్ గా రాసుకోండి, అందుకే బ్రాకెట్ స్టార్ట్ చేశాను. దీన్ని సింపుల్ గా x అనుకుంటే అది x³ గా మైండ్ లో పెట్టుకోవాలి. x³ రాయండి ఫస్ట్. x³ అంటే log క్యూబ్ x. x³ కి డెరివేటివ్ ఎవరు? 3x². 3x² కి డెరివేటివ్ ఎవరు? 6x. 6x కి డెరివేటివ్ ఎవరు? 6. ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్. ఓకేనా? ఫస్ట్ టర్మ్ ని దేంతో డివైడ్ చేయాలి? ఏదైతే మైండ్ లో పెట్టుకోమని చెప్పాను కదా దాంతోనే డివైడ్ చేయాలి, n+1. సెకండ్ టర్మ్ ని n+1 హోల్ స్క్వేర్. థర్డ్ టర్మ్ ని n+1 హోల్ క్యూబ్. నెక్స్ట్ లాస్ట్ టర్మ్ ని n+1 హోల్ పవర్ 4. ఇంటిగ్రేషన్ అయిన తర్వాత ఏం చేయాలి? c అనే కాన్స్టెంట్ యాడ్ చేయాలి. సో డెఫినెట్ గా మీకు ఈ 3 క్వశ్చన్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఫాస్ట్ గా చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. ఇంటగ్రల్ x పవర్ n ఇంటూ log పవర్ 4x dx. ఫాస్ట్ గా చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వాలి మీ ఆన్సర్ తో. క్లియర్? ఎగ్జామినేషన్ లో ఫస్ట్ ఇక్కడ చూడండి ఎలా రియాక్ట్ అవ్వాలంటే ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. ఆప్షన్స్ లో ఈ సైన్స్ ఎక్కడున్నాయో చూసుకొని
కరెక్ట్ ఆప్షన్ తీసుకొని ముందుకు వెళ్ళిపోవడమే. చూడండి, పవర్ 3 ఉన్నప్పుడు ఎన్ని టర్మ్స్ రాశాను? 1 2 3 4 టర్మ్స్ రాశాను. పవర్ 4 ఉన్నప్పుడు ఎన్ని రాయాలి? 1 2 3 4 5. అంటే మొత్తం కూడా చేయకుండా ఇంత సూపర్ ఫాస్ట్ గా కూడా వెళ్ళొచ్చు అనమాట. చూడండి, ఇంటగ్రల్ sin ఇన్వర్స్ x ఇంటూ డిఎక్స్. జనరల్ గా ఐపీలో ఇది ఒక 4 మార్క్స్ క్వశ్చన్. ఇంటిగ్రేటింగ్ సింబల్ కి డిఎక్స్ కి మధ్యలో ఉన్న ఈ పార్ట్ ని మనం ఏమంటాము అంటే ఇంటిగ్రాండ్ అంటాం. ఇఫ్ ద ఇంటిగ్రాండ్ కన్సిస్ట్ ఆఫ్ ఎనీ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ ITF, ఇఫ్ దేర్ ఇస్ నో సెకండ్ ఫంక్షన్, దాన్ని మనం సింపుల్ గా 1 తో మల్టిప్లై చేసి అదే ఐపీగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఐపీ అంటే ఎవరు? ఇంటిగ్రేటింగ్ పార్ట్. 1 గ్యాప్ ఇచ్చి డిపి రాయమంటున్నాను. సైన్ ఇన్వర్స్ ఎక్స్, దీని కింద యారో. 1 కి ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే ఎక్స్, అగైన్ యారో. దీనికి డిఫరెంటేషన్ వచ్చి 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటున్నాను. మొదటి యారో మీద ప్లస్, రెండో యారో మీద మైనస్ తీసుకోమంటున్నాను. లెఫ్ట్ సైడ్ ఎలా రాసుకోవాలి అంటే ఐ అని చెప్పి రాసుకోండి. ఇంటిగ్రేట్ చేయాలి కాబట్టి ఐ. ఈ 2 టర్మ్స్ మల్టిప్లై చేయండి. ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అలాంగ్ విత్ సైన్స్, ప్లస్ ఇంటూ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. లాస్ట్ 2 టర్మ్స్ ని మల్టిప్లై చేసి ఇంటిగ్రేట్ చేయాలి. ముందు సైన్స్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే x/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. మల్టిప్లై చేసిన తర్వాత ఇంటిగ్రేట్ చేయాలి కాబట్టి ఇంటిగ్రేటింగ్ సింబల్ డిఎక్స్ చేయాలి. ఇక్కడ ఒక న్యూ క్వశ్చన్ అనేది మీకు తయారైంది. ఇంకొక న్యూ క్వశ్చన్ వచ్చింది. దీన్ని చేయాలి అంటే x = sin θ అని చెప్పి డిస్క్రిప్టివ్ లాగా ఫీల్ అవుతారు. అవసరం లేదు అంటున్నాను. ఈ ఫామ్ యొక్క హెల్ప్ తీసుకోమంటున్నాను. ఇంటగ్రల్ f'(x/√f(x) ఇంటూ డిఎక్స్. దీనికి డైరెక్ట్ గా ఫార్ములా వచ్చి 2√f(x) ప్లస్ c. నేను చెప్పాను ఆల్రెడీ మీకు. ఏం చెప్పాను? 99.9% సబ్స్టిట్యూషన్ మెథడ్ ని ఐ విల్ అవాయిడ్. నేనేం చెప్తానో అదే మాట మీద ఉంటాను. మై వర్డ్ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్. ఏదైతే చెప్తానో దాని మీదే స్టిక్ అయి ఉంటాను. సబ్స్టిట్యూషన్ బదులు దీన్ని వాడతాను, సబ్స్టిట్యూషన్ బదులు దీన్ని వాడతాను అంతే. ఇది f(x) అనుకుంటాను, ఇది f'(x) అవుతుందో లేదో చెక్ చేసుకుంటాను. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కి డెరివేటివ్ యాక్చువల్ గా -2x. సో ముందర ఎక్స్ ముందర ఏం రావాలి? ఫస్ట్ మైనస్ రావాలి. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కి డెరివేటివ్ వచ్చి -2x. ఎక్స్ కి ముందర ఏం ఉండాలి? మైనస్ ఉండాలి. నేనేం చేస్తున్నాను? దీన్ని ప్లస్ చేసి ఆ మైనస్ ని ఇన్సైడ్ పంపించాను. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కి డెరివేటివ్ 2x అని చెప్పాను. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కి డెరివేటివ్ -2x అని చెప్తున్నాను. మైనస్ ఆల్రెడీ అరేంజ్ చేశాను, ఇంకా 2 మిస్సింగ్. 2 తో మల్టిప్లై చేసి 2 తో డివైడ్ చేశాను. ఎక్కడ వాడాను? నేను సబ్స్టిట్యూషన్ వాడట్లే. చూసారా? ఈ ఫామ్ లో కన్వర్షన్ అయితే చేసేసాను. x ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అలాగే రాశాను. ప్లస్ ఈ 2 కి క్యాన్సిల్. √f(x) అంటే ఇది. యాడ్ ద కాన్స్టెంట్ టు c. ఇది క్లియరా? చూడండి, ఇంటగ్రల్ sin ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇంటగ్రల్ sin ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. sin ఇన్వర్స్ ఎక్స్ ని ఎలా డిఫైన్ చేస్తాం? ఆపోజిట్ బై హైపాటనస్. పైథాగరస్ లా ప్రకారం ఇది ఏమవుతుంది? అడ్జసెంట్ సైడ్.
సో ఇక్కడ నుంచి కాస్ ఇన్వర్స్ ని ఎక్స్ప్రెస్ చేయండి అంటే కాస్ ఇన్వర్స్ ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్ బై హైపార్టనస్. ట్యాన్ ఇన్వర్స్ ఏమవుతుంది, ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. ట్యాన్ ఇన్వర్స్ కి రెసిప్రోకల్ ఎవరు, కాట్ ఇన్వర్స్. కాస్ ఇన్వర్స్ కి రెసిప్రోకల్ ఎవరు, సీకెంట్ ఇన్వర్స్. సైన్ ఇన్వర్స్ కి రెసిప్రోకల్ ఎవరు, కొసికెంట్ ఇన్వర్స్. పాయింట్ ఇస్ క్లియర్. నాట్ ఓన్లీ ఫర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. సో సైన్ ఇన్వర్స్ ఎక్స్ కి ఇంటిగ్రేషన్ ఎవరు అంటే ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. ఒకవేళ ఎగ్జామినేషన్ లో మీకు 1, 2, 3, 4, 5 ఈ 5 క్వశ్చన్స్ లో ఏం అడిగినా కూడా సేమ్ ఆన్సరే. ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. పాయింట్ ఈస్ క్లియర్. సో ఇప్పటి వరకు 1 + 5 6 క్వశ్చన్స్ కవర్ చేశాను. ఎన్ని క్వశ్చన్స్, 6 క్వశ్చన్స్ కవర్ చేశాను. ఇంతవరకు కాపీ చేయండి. ఐ విల్ కంటిన్యూ నెక్స్ట్. ఈ 5 క్వశ్చన్స్ లో ఏది కనిపించినా కూడా మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ పుట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సైన్ థీటా తీసుకొని ప్రొసీడ్ అవుతారు. ఇక్కడ నుంచి థీటా ఇస్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ అని చెప్పి కంప్లీట్ గా ఒక డిస్క్రిప్టివ్ టైప్ లో ఎలాబరేట్ చేస్తారు. టైం కన్జ్యూమింగ్ మెథడ్ అవుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, సబ్స్టిట్యూషన్ మెథడ్ ని మోస్ట్లీ నేను అవాయిడ్ చేస్తాను 99.9%. చూడండి దీని కంటిన్యూషన్. సో నాకైతే స్పేస్ ఎక్కువగా లేదు, మీరు నోట్బుక్స్ లో రాసుకునేటప్పుడు దీని కిందనే రాసుకోండి. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ని సింపుల్ గా నేను 2తో మల్టిప్లై చేశాను. యాక్చువల్గా 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ దేనికి ఈక్వల్ అంటే సైన్ ఇన్వర్స్ 2x ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇంకా ఇది దేనికి ఈక్వల్ అంటే కాస్ ఇన్వర్స్ 1 మైనస్ 2x స్క్వేర్. సో ఈ 3 క్వశ్చన్స్ లో ఏది అడిగినా కూడా మీరేం చేయాలి తెలుసా, ఈ ఆన్సర్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాసుకొని దాన్ని 2తో మల్టిప్లై చేయాలి. ఆ తర్వాత యాడ్ ద కాన్స్టెంట్ సి. టూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అడిగిన సైన్ ఇన్వర్స్ 2x ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అడిగిన కాస్ ఇన్వర్స్ 1 మైనస్ 2x స్క్వేర్ అడిగిన ఇది ఫైనల్ ఆన్సర్. ఒకవేళ మీకు 3 సైన్ ఇన్వర్స్ ఎక్స్ అడిగాడు, దీని ప్లేస్ లో ఏం అడగడానికి ఛాన్స్ ఉంది, సైన్ ఇన్వర్స్ 3x మైనస్ 4x క్యూబ్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. ఈ 2 క్వశ్చన్స్ లో ఏది అడిగినా కూడా ఇంటిగ్రేటింగ్ సింబల్ తీసుకున్నాను కాబట్టి dx. ఆన్సర్ పార్ట్ ని, ఇది ఆన్సర్ పార్ట్, దేంతో మల్టిప్లై చేయాలి, 3తో మల్టిప్లై చేయాలి. ఆ తర్వాత సి అనే కాన్స్టెంట్ యాడ్ చేయండి. హ్యావ్ యూ అండర్స్టూడ్? నెక్స్ట్, ఒకవేళ మీకు 1/2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ అని అడిగితే 1/2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఆన్సర్ పార్ట్ ని 1/2తో మల్టిప్లై చేయాలి. బట్ తెలివిగా వాళ్ళు ఇది అడగరు, ఎక్కువ సార్లు ఇది అడగడానికి అవకాశం ఉంది. టాన్ ఇన్వర్స్ x/1 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్.
ప్రాక్టీస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ చెప్పేటప్పుడు క్లియర్ గా చెప్పాను మీకు ఇవన్నీ. ఇంటిగ్రేటింగ్ సింబల్ తీసుకున్నాను కాబట్టి ఖచ్చితంగా డిఎక్స్ ఉండాలి. ఆన్సర్ పార్ట్ ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. దీన్ని సింపుల్ గా నేనేం చేయాలి అంటే 1/2తో మల్టిప్లై చేయాలి. ఆ తర్వాత సి అనే కాన్స్టెంట్ యాడ్ చేశాను. క్లియర్? 1 ఇక్కడ వచ్చి 5 6 7 8 9 10 11 12 13. Finally 13 questions I have covered. ఎన్ని క్వశ్చన్స్ కవర్ చేశాను? 13 క్వశ్చన్స్ కవర్ చేశాను. ఫాస్ట్గా నోట్ చేస్తే ఐ కంటిన్యూ నెక్స్ట్. ఈ 13 క్వశ్చన్స్లో ఏది కనిపించినా కూడా మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ చేసేది సబ్స్టిట్యూషన్ మెథడ్. పుట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సైన్ థీటా అని చెప్పి తీసుకుంటారు. అప్పుడు థీటా ఇస్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ అని చెప్పి ప్రొసీడ్ అవుతారు. సో లాంగ్ మెథడ్, టైం కన్స్యూమింగ్ మెథడ్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలి అంటే కైండ్లీ అవాయిడ్ లాంగ్ మెథడ్స్. దట్స్ ఆల్. చూడండి, సైన్ ఇన్వర్స్ ఎక్స్ కి ఇంటిగ్రేషన్, సైన్ ఇన్వర్స్ ఎక్స్ కి ఇంటిగ్రేషన్ డైరెక్ట్ గా లేదు. ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ వచ్చి ఇంటిగ్రాండ్ గా ఉన్నప్పుడు సెకండ్ ఫంక్షన్ లేకపోతే యూనిటీ తీసుకోవాలి అని చెప్పాను. ఏం తీసుకోవాలి? యూనిటీ తీసుకోవాలి అని చెప్పాను. ఆ 1కి ఇంటిగ్రేషన్ చేయండి ఎక్స్, ఓకేనా? ఆ తర్వాత దీంతో మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్. క్లియర్? ఆ తర్వాత దీని డిఫరెంటేషన్ తీసుకోండి. 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ సైన్ ఏముంది? ప్లస్ ఉంది కదా, ఇక్కడ కూడా ప్లస్ ఉంది కదా. సింపుల్ గా ప్లస్ తీసుకోండి. ఎక్స్ కి డెరివేటివ్ వచ్చి 1. ఆ తర్వాత మీరు డినామినేటర్ పార్ట్ రాసుకోండి, లేదంటే న్యూమరేటర్ ఇంటూ డినామినేటర్ రాసుకోండి. న్యూమరేటర్ ఇంటూ డినామినేటర్ రాసుకోండి. అదే విధంగా ఇప్పుడు కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, అదే విధంగా ఇంటగ్రల్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ చూడండి. ఇక్కడ ఇంటిగ్రాండ్ ఎవరు? కాస్ ఇన్వర్స్ ఎక్స్. దెర్ ఇస్ నో సెకండ్ ఫంక్షన్, యూనిటీ తీసుకోండి. సో దీన్ని మనము ఆరో మెథడ్ కూడా అప్లై చేయకుండా ఒక సింగిల్ లైన్ షార్ట్ మెథడ్ ఎలా ఇస్తున్నానంటే చూడండి ఒకసారి. 1కి ఇంటిగ్రేషన్ ఎవరు అంటే ఎక్స్. ఆ ఎక్స్ తో దీన్ని మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ కాస్ ఇన్వర్స్ ఎక్స్. క్లియర్? ఆ తర్వాత కాస్ ఇన్వర్స్ ఎక్స్ కి డిఫరెంటేషన్ ఏమవుతుందంటే -1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. క్లియర్? ఎక్స్ కి డెరివేటివ్ వచ్చి 1. లేదనుకుంటే ఒక పని చేయండి, న్యూమరేటర్ ఇంటూ డినామినేటర్ మల్టిప్లై చేసుకోండి. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ న్యూమరేటర్ వచ్చి 1 ఇంటూ డినామినేటర్. యాడ్ ద కాన్స్టెంట్ టు సి. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఇది మీకు అర్థమైందా? సో ఇంటగ్రల్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. దీన్ని సింపుల్ గా నేనేం చేశానంటే సెకండ్ ఫంక్షన్ లేనప్పుడు సింపుల్ గా 1 తీసుకోమని చెప్పాను. ఆ 1కి ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఎక్స్ తో మల్టిప్లై చేయమని చెప్పాను. కాస్ ఇన్వర్స్ ఎక్స్ కి డెరివేటివ్ ఎవరు అంటే -1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. తర్వాత పార్ట్ రాసేటప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసి రాయమని చెప్పాను. ఇక్కడ ఏమీ లేకపోతే ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుందంటే మైనస్, మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ ఇంటూ డినామినేటర్. యాడ్ ద కాన్స్టెంట్ సి.
ఇక్కడి నుంచి చూడండి, ఒక 5 క్వశ్చన్స్ తీసుకోబోతున్నాను. దానికోసం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క హెల్ప్ తీసుకోవాలి. కాస్ ఇన్వర్స్ ఎక్స్ ని ఎలా డిఫైన్ చేస్తాం? అడ్జసెంట్ సైడ్ బై హైపార్ట్నస్. పైథాగరస్ లా ప్రకారం ఇది ఏమవుతుంది? √1 - x². సైన్ ఇన్వర్స్ రాయండి. ఆపోజిట్ బై హైపార్ట్నస్. హైపార్ట్నస్ 1 కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. ట్యాన్ ఇన్వర్స్ రాయండి. ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ వచ్చి ఎక్స్. ట్యాన్ ఇన్వర్స్ కి రెసిప్రోకల్ కాట్ ఇన్వర్స్. ట్యాన్ ఇన్వర్స్ కి రెసిప్రోకల్ అంటే దీన్ని కూడా రెసిప్రోకల్ చేస్తే ఇది x/√1 - x². సైన్ ఇన్వర్స్ కి రెసిప్రోకల్ కొసికెంట్ ఇన్వర్స్. దీని రెసిప్రోకల్ వచ్చి 1/√1 - x². కాస్ ఇన్వర్స్ కి రెసిప్రోకల్ సీకెంట్ ఇన్వర్స్. ఎక్స్ కి రెసిప్రోకల్ ఎవరు? 1/x. అంటే కంప్లీట్ గా నేను ఎన్ని క్వశ్చన్స్ రాశాను? 5 క్వశ్చన్స్ రాశాను ఇక్కడ. దీస్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ ఆన్సర్. ఇదే ఆన్సర్ దానికి కూడా. ఈ 5 క్వశ్చన్స్ కూడా ఇదే ఆన్సరు. ఎక్స్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ √1 - x². యాడ్ ద కాన్స్టెంట్ టు సి. ఇక్కడ ఉన్న 5 క్వశ్చన్స్ కూడా ఇదే ఆన్సరు. సో ఫైనల్ గా 6 క్వశ్చన్స్ కవర్ చేశాను. పాయింట్ ఈస్ క్లియర్. నోట్ చేస్తే ఐల్ కంటిన్యూ. చూడండి, నెక్స్ట్ 2 cos ఇన్వర్స్ ఎక్స్ తీసుకున్నాను. సో 2 cos ఇన్వర్స్ ఎక్స్ యాక్చువల్ గా దేనికి ఈక్వల్ అంటే కాస్ ఇన్వర్స్ 2x² - 1 కి ఈక్వల్. దీనికి రెసిప్రోకల్ వచ్చి సీకెంట్ ఇన్వర్స్. అప్పుడు ఇక్కడ కూడా రెసిప్రోకల్ వచ్చి 1/2x² - 1. సో ఈ 3 క్వశ్చన్స్ కి ఆన్సర్ ఏమవుతుందో జాగ్రత్తగా చూడండి. ఒరిజినల్ పార్ట్ అంటే ఇది x × cos ఇన్వర్స్ ఎక్స్ -1 × √1 - x² ని దేంతో మల్టిప్లై చేయాలి అంటే ముందర 2 ఉంది కాబట్టి 2 తో మల్టిప్లై చేయాలి. యాడ్ ద కాన్స్టెంట్ టు సి. సో ఇక్కడ 3 క్వశ్చన్స్ కవర్ అయ్యాయి. నెక్స్ట్ 3 cos ఇన్వర్స్ ఎక్స్ తీసుకుంటున్నాను. ఇది దేనికి ఈక్వల్ అంటే కాస్ ఇన్వర్స్ 4x³ - 3x. సో ఈ 2 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఆన్సర్ పార్ట్ ని 3 తో మల్టిప్లై చేయాలి. ఆన్సర్ పార్ట్ ని 3 తో మల్టిప్లై చేసి సి అనే కాన్స్టెంట్ యాడ్ చేయాలి. ఒకవేళ మీకు 1/2 cos ఇన్వర్స్ ఎక్స్ ఇచ్చాడు, ఆన్సర్ పార్ట్ ని 1/2 తో మల్టిప్లై చేయాలి. ఒకవేళ మీకు సైన్ ఇన్వర్స్ √1 - x/2 ఇచ్చాడు, ఒకవేళ మీకు కాస్ ఇన్వర్స్ √1 + x/2 ఇచ్చాడు, ఒకవేళ మీకు tan ఇన్వర్స్ √1 - x/1 + x ఇచ్చాడు, ఒకవేళ మీకు కాట్ ఇన్వర్స్ √1 + x/1 - x ఇచ్చాడు. సో ఇక్కడ ఇచ్చిన ఏ క్వశ్చన్ కైనా ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆన్సర్ పార్ట్ ని 1/2 తో మల్టిప్లై చేసి రాయడమే. క్లియర్? సో ఫైనల్ గా ఇక్కడ 6 క్వశ్చన్స్, ఇక్కడ ఒక 3 9, ఇక్కడ ఒక 2 11, 12, 13, 14, 15, 16 క్వశ్చన్స్ ఇక్కడ కవర్ చేశాను. ఇంకా మీరు కావాలనుకుంటే వీటికి రెసిప్రోకల్స్ కూడా రాసుకోవచ్చు. ఇంకొక 2 క్వశ్చన్స్ ఎక్స్ట్రా రాసుకోవచ్చు. కొసికెంట్ ఇన్వర్స్, సీకెంట్ ఇన్వర్స్. హావ్ యూ అండర్స్టూడ్? ఇక్కడ ఉన్న 16 క్వశ్చన్స్ లో ఒక నార్మల్ స్టూడెంట్ ని చేయమంటే అతను ఏం చేస్తాడంటే సింపుల్ గా పుట్ x = cos θ అనే సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి. θ = cos ఇన్వర్స్ ఎక్స్ కదా, ప్రొసీడ్ అవ్వండి అంటాడు. ఏం లేదు, వెరీ సింపుల్. 1 - x/1 + x అనే ఫామ్ గాని కనిపిస్తే బ్లైండ్ గా సబ్స్టిట్యూషన్ ఇది అంటారు.
1 మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్. 1 ప్లస్ ఎక్స్ పైన ఉండొచ్చు, 1 మైనస్ ఎక్స్ కింద ఉండొచ్చు. ఈ ఫామ్ కానీ కనిపిస్తే సింపుల్ గా సబ్స్టిట్యూషన్ వచ్చి ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కాస్ థీటా లేదా కాస్ 2 థీటా కూడా తీసుకోవచ్చు. కాస్ థీటా ఆర్ కాస్ 2 థీటా. బట్ నేను ఆల్రెడీ చెప్పాను, ఐ స్ట్రాంగ్లీ అవాయిడ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. నోట్ చేస్తే ఐ కంటిన్యూ నెక్స్ట్. నెక్స్ట్ చూడండి, ఇంటగ్రల్ tan inverse x into dx. Inverse trigonometric functions. There is no second function. So second function లేనప్పుడు ఏం చెప్పాను? ఇంటిగ్రేటింగ్ పార్ట్ ఎవరు తీసుకోమని చెప్పాను? 1. డిఫరెన్షియేటింగ్ పార్ట్ ఎవరు? tan inverse x. ఆరో మెథడ్ అప్లై చేయండి. దీని కింద ఆరో. 1 కి ఇంటిగ్రేషన్ ఎవరు? x. అగైన్ ఆరో. దీనికి డెరివేటివ్ రాయండి. 1 by 1 plus x square. Take positive sign on the first arrow, negative sign on the second arrow. ఈ 2 terms multiply చేస్తే x into tan inverse x. లాస్ట్ 2 terms multiply చేసేటప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. లాస్ట్ 2 terms multiply చేస్తే x by 1 plus x square. ఇంటిగ్రేట్ చేయాలి కాబట్టి ఇంటిగ్రేటింగ్ సింబల్ dx రాశాను. ఇక్కడ ఒక న్యూ క్వశ్చన్ అనేది తయారైంది. సింపుల్ గా 2 తో మల్టిప్లై చేసి 2 తో డివైడ్ చేసిన తర్వాత ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే ఇది ఎఫ్ డాష్ ఎక్స్ అవుతుంది. అంటే నేను ఇచ్చిన 45 లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్ చెక్ చేసుకోండి. నేను ఇచ్చిన లిస్ట్ ఆఫ్ 45 ఫార్ములాస్ లో ఇంటగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అనేది ఏమవుతుందంటే log mod f of x plus c. సో ఫైనల్ గా చూడండి, x ఇంటూ tan ఇన్వర్స్ x అలాగే రాశాను, -1/2 అలాగే ఉంది. దీనికి ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే log mod f of x అంటే 1 plus x square. ఇంటిగ్రేషన్ అయిపోయింది కాబట్టి c అనే కాన్స్టెంట్ ని యాడ్ చేయాలి. సో tan ఇన్వర్స్ x కి ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే ఇది. క్లియర్? సో ఇక్కడ నుంచి ఒక 5 క్వశ్చన్స్ ని ఇవ్వబోతున్నాను చూడండి. దానికోసం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. tan ఇన్వర్స్ x ని డిఫైన్ చేయండి. x ని x by 1 అని రాసుకుంటే tan ఇన్వర్స్ x అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. హైపార్టనస్ ఏమవుతుందంటే √1 plus x square. సో ఫస్ట్ సైన్ ఇన్వర్స్ లో ఎక్స్ప్రెస్ చేద్దాం. ఆపోజిట్ బై హైపార్టనస్. కాస్ ఇన్వర్స్ ఏమవుతుందంటే అడ్జసెంట్ సైడ్ బై హైపార్టనస్. tan ఇన్వర్స్ ఆల్రెడీ తెలుసు. tan ఇన్వర్స్ కి రెసిప్రోకల్ వచ్చి cot ఇన్వర్స్. x కి రెసిప్రోకల్ వచ్చి 1/x. ఓకే. కాస్ ఇన్వర్స్ కి రెసిప్రోకల్ వచ్చి సీకెంట్ ఇన్వర్స్. దీన్ని రెసిప్రోకల్ చేస్తే √1 plus x square. సైన్ ఇన్వర్స్ కి రెసిప్రోకల్ వచ్చి కొసికెంట్ ఇన్వర్స్. దీని రెసిప్రోకల్ వచ్చి √1 plus x square by x. సో ఈ 5 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ ఏమవుతుందంటే x into tan inverse x -1/2 times logarithm of 1 plus x square plus c. ln అన్నా లాగ్ అన్నా రెండు ఒకటే. సో టోటల్ గా ఇక్కడ 6 క్వశ్చన్స్ కవర్ చేశాను. కాపీ చేస్తే ఐ విల్ కంటిన్యూ నెక్స్ట్. చూడండి, ఇంటగ్రల్
ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ minus 1 by 2 times log mod 1 plus x square at the constant c. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సింపుల్ గా 2 tan ఇన్వర్స్ x తీసుకుంటున్నాను. 2 tan ఇన్వర్స్ x. యాక్చువల్గా 2 tan ఇన్వర్స్ x దేనికి ఈక్వల్ అంటే సైన్ ఇన్వర్స్ 2x by 1 plus x square or else cos inverse 1 minus x square by 1 plus x square or else tan inverse 2x by 1 minus x square. వీటి రెసిప్రోకల్స్ రాయండి. కొసికెంట్ ఇన్వర్స్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2x, దీని రెసిప్రోకల్ వచ్చి సీకెంట్ ఇన్వర్స్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, దీని రెసిప్రోకల్ వచ్చి కాట్ ఇన్వర్స్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2x. ఓకేనా? 2 tan ఇన్వర్స్ ఎక్స్ కానీ ఈ 6 ఫంక్షన్స్ కానీ ఏది కనిపించినా కూడా మీరు చేయాల్సిన పని ఆన్సర్ పార్ట్ ని 2 తో మల్టిప్లై చేయడమే. ఆన్సర్ పార్ట్ ని, ఇది ఒరిజినల్ పార్ట్ ని 2 తో మల్టిప్లై చేయడమే. దానికి ప్లస్ సి అనే కాన్స్టెంట్ యాడ్ చేస్తున్నాం అంతే. క్లియరా? నెక్స్ట్ ఇంటగ్రల్ 3 tan ఇన్వర్స్ ఎక్స్. ఒకవేళ 3 tan ఇన్వర్స్ ఎక్స్ ఇచ్చాడు, ఈ పార్ట్ ని 3 తో మల్టిప్లై చేయడమే. బట్ 3 tan ఇన్వర్స్ ఎక్స్ అడగడు, ఇది అడుగుతాడు. tan ఇన్వర్స్ 3x మైనస్ ఎక్స్ క్యూబ్ బై 1 మైనస్ 3x స్క్వేర్ అడుగుతాడు ఎక్కువగా. ఈ 2 క్వశ్చన్స్ లో ఏది అడిగినా కూడా ఈ ఆన్సర్ పార్ట్ ని మీరు ఏం చేయాలి? 3 తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ln అంటే లాగ్ అన్నమాట. ఓకేనా? దేంతో మల్టిప్లై చేయాలి? 3 తో మల్టిప్లై చేశాను. ఒకవేళ 1/2 tan ఇన్వర్స్ ఎక్స్ అడిగాడు, ఇది అడగడు, ఇది అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. tan ఇన్వర్స్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్. ఈ 2 క్వశ్చన్స్ లో ఏది అడిగినా కూడా ఆన్సర్ పార్ట్ ని 1/2 తో మల్టిప్లై చేయండి. అంటే ఒరిజినల్ పార్ట్ ని దేంతో మల్టిప్లై చేయాలి? 1/2 తో మల్టిప్లై చేయాలి. ఇంటిగ్రేటింగ్ సింబల్ రాశాను కాబట్టి ఖచ్చితంగా డిఎక్స్ రాశాను. ఓకేనా? సో ఇంతవరకు 6 క్వశ్చన్స్, ఇవి ఒక 7, 13, ఇక్కడ 2, 15, ఇక్కడ ఒక 2. సో 17 క్వశ్చన్స్ ఇక్కడ కవర్ చేశాను. ఈ 17 క్వశ్చన్స్ లో ఏది అడిగినా కూడా ఒక నార్మల్ స్టూడెంట్ పుట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు tan థీటా అని చెప్పి తీసుకొని, పాపం థీటా ఇస్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఎక్స్ అని చెప్పి రాసుకొని, ఆ తర్వాత బోర్డు మొత్తం నింపేస్తాడు. పేజీలు నిండిపోతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్కి అటువంటి మెథడ్స్ యూస్ఫుల్ అయితే కావు. సో నేనేం చెప్పాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
ఎనీ డౌట్ ఇన్ దిస్? సో ఇది ఈరోజు క్లాసు. విల్ బి మీటింగ్ టుమారో ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్లో రెస్పాండ్ అవ్వండి. ఓకేనా? ఇది ఈరోజు క్లాస్. దట్స్ ఆల్. విల్ బి మీటింగ్ టుమారో.